అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఏమంటే నిద్ర. నిద్ర అనేది మనకి చాలామందికి నిద్ర రాదు. ఎందుకని రాదు? ఒకటి హెల్త్ రీజన్ అయితే, రెండవది ఈ భూమి మీద ఉన్నటువంటి మనము ఓవర్గా ఎక్స్పోజర్కి వెళ్ళేసి ఈ రజోగుణం తమోగుణం సాత్వికంలో లాగా అరిషడ్ వర్గాలు అంటే తెలుసు కదా, కోపము, మదము, ఆశ్చర్యం, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ కూడా మనల్ని ప్రశాంతంగా బతకనివ్వవు. అయితే బై డిఫాల్ట్ భూమి మీద ఉండేది అవైతే మార్చలేవు. అయితే పశువులు, పక్షులు అన్నీ చాలా చాలా స్వేచ్ఛగా, హ్యాపీగా, ఆనందంగా బతుకుతూ ఉంటే మనిషి ఎందుకు ఇంత జ్ఞానం ఉండి, ఇంత తెలివి ఉండి మనిషి ఎందుకు ప్రశాంతంగా జీవించి వెళ్ళలేకపోతున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు జీవించకూడదు? మనిషి ఆనందంగా జీవించవచ్చు. జీవించమనే భగవంతుడు పంపించాడు. మనము 200 సంవత్సరములు బతకచ్చు. 200 సంవత్సరములు బతకటానికి ఈ శరీరం డిజైన్ చేయబడింది. ఈ శరీరంలో 2 కిడ్నీలు అంటే ఒక్కొక్క కిడ్నీ 100 ఇయర్స్ పనిచేసి 200 ఇయర్స్ మనం బతకచ్చు. అయితే ఈ 200 ఇయర్స్ సంగతి దేవుడు అరుగు. 60-70కి వచ్చేటప్పటికి అన్ని ఆర్గాన్స్ డీజనరేషన్కి వచ్చేస్తుంది. ఎందుకనంటే అన్నెసరీగా ఉండే ఈ ఈఎంఐలు, డాటా ఎక్స్పోజరు, ఈ మనస్సుని మనం నియంత్రించుకోలేకపోతున్నాం. ఈ మనసు ఎలా చెప్తే అలా ఆడుతున్నాం. కాటిక కొంచెం తీసుకొని మనం పూసుకుంటే అందంగా ఉంటుంది, కానీ ఎక్కువ పూసుకుంటే ఏమవుతుంది? ముఖం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఈ అరిషడ్ వర్గాలను కూడా మనం నియంత్రించుకోవాలి. వేరే వాళ్ళు బాగుంటే నీకేంటి లాస్? నీ ఆక్సిజన్ నీకు లేదా? ఉండని. నీ సిలబస్ నీది, వాళ్ళ సిలబస్ వాళ్ళది. వాళ్ళని చూసి మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? ఒకసారి ఆలోచించండి. మన జేబులో డబ్బులు ఇయ్యము. మనసుని దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నా, ప్రేమ వైపుకి టర్న్ అవ్వండి. విశాలం చేసుకోండి మనసుని. పోయేది ఏమీ లేదు. నీ స్పేస్ నీకుంది, నీ ఆక్సిజన్ నీకుంది, నీ ఫుడ్ నీకుంది. ఇది ఒక పరుగు పందెం. ఎఫిషియన్సీ ఉన్నవాడు బాగా పరిగెత్తాడు. కొంచెం ఓపుకున్నవాడు తాబేళ్ళలాగా, కుందేలు కథలాగా ఉంటుంది కదా, పరిగెత్తాడు. ఎంతో కొంత పని నేర్చుకొని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన మనసుని మనము నియంత్రించుకోకపోతే లైఫ్ అనేది చాలా దుర్భరంగా ఉంటుంది. నేను కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ కొద్దిగా నోట్ చేసుకున్నాను, మంచి కవర్స్ కంటెంట్ ఇవ్వాలని. అందుకని అప్పుడప్పుడు నేను చూస్తున్నానండి. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా అంటే, నిద్ర సరిగా రాకపోతే యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువైపోతుంది. క్లెన్సింగ్ జరగదు. క్లెన్సింగ్ జరగకపోతే ఏమవుతుంది? లోపల టాక్సిక్స్ అన్నీ పేరుకుంటాయి. కళ్ళ చుట్టూ అంతా కూడా మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు అంటారా, అది వాళ్ళ జాబ్ యొక్క నేచర్. దానికి మనం ఏం చేయాలి? అయితే మనము బై డిఫాల్ట్ మనము నిశాచర జీవులం కాదు. పగులు పని చేసుకోవాలి, రాత్రి నిద్రపోవాలి. ఇది మన డిజైన్. మన శరీరం అందుకే వచ్చింది. గుడ్ల గూబలో లేదంటే మనకి గబ్బిలాలో, పిల్లులు ఇవన్నీ నైట్ డిజైన్ చేయబడ్డాయి. అందుకని వాటి కళ్ళు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. అవి నైట్ మాత్రమే చూస్తాయి. మనము పగులు పని చేయాలి. పగులు పని చేసుకొని మళ్ళీ మనం శుభ్రంగా నిద్రపోయి తిరిగి మళ్ళీ మనం రీఛార్జ్ అవ్వాలి. ఎప్పుడైతే మనము శరీరం బాగా రీఛార్జ్ అవుతుందో మనకి వినడానికి, చేయడానికి ఓపిక ఉంటుంది. బ్యాటరీ సరిగా సెల్ ఫోన్ రీఛార్జ్ అవ్వలేదనుకోండి, 4 కాల్స్ సైడ్ చేసేటప్పటికి అయిపోతుంది. ఈరోజు ఎవరి దగ్గర కూడా ఓపికలు లేవు, ఎనర్జీలు లేవు, ఓపికలు లేవు, ఎనర్జీ లేవు. ఎలా వస్తుంది పాపం? ఇప్పుడు యూత్ని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే నిద్రపోవట్లేదు. నిద్రపోకపోతే
నో ఎనర్జీ. నన్ను అడిగితే భూమి మీద డబ్బులు ఇంపార్టెంటే, డబ్బులు తక్కువ చేసి మాట్లాడాలని కాదు, డబ్బుల్ని అనుభవించాలంటే నీ శరీరంలో ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ లేకపోతే ఏమీ చేయదు. స్విగ్గీలో ఒకటి ఆర్డర్ పెట్టావు, వచ్చింది, తినాలంటే ఎనర్జీ ఉండాలి కదా. నేను 4 మాటలు చెప్పాలి, ఎనర్జీ ఉండాలి కదా. వినాలన్నా మీకు ఎనర్జీ ఉండాలి కదా. డబ్బులు అనేది తక్కువ ఎక్కువ చెప్పట్లేదు, అవి కావాల్సిందే. అవి ఉన్నా అనుభవించాలంటే శరీరంలో ఎనర్జీ కావాలి. ఇప్పుడు టాటా గారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ వాళ్ళు ఎనర్జీ చెయ్యి కాలు కదపలేక కాలు గర్భంలో ఎందుకు కలిసిపోతున్నారు? మరి కొనుక్కోవచ్చు కదా. ఈ ఎనర్జీ ఇచ్చేది మనలో ఉన్న ఆత్మ రూపంలో ఉన్న భగవంతుడు. ఆ భగవంతుడితో ఎప్పుడు మనం అనుసంధానమై ఉంటామంటే ధర్మబద్ధంగా మన జీవితం ఉన్నప్పుడు మనము ఆయనతో అనుసంధానమై ఉంటాం. సరే, ఈ టాపిక్ ఇంకోసారి చెప్తాను. నిద్ర గురించే మీకు నేను ఇంకొంచెం చెప్తాను. మనం బాగా నిద్రపోవాలంటే ఆ టిప్ నేను చెప్తాను. ఓకే, సో ఈ నిద్ర బాగా పోవాలంటే మనం ఏం చేయాలంటే టీవీ కనుక మనము కట్టేసినట్టుగా సాయంత్రం అయ్యేటప్పటికి మన డాటా ఫ్రీక్వెన్సీని స్లోగా తగ్గించుకోవాలి. ఎలా తగ్గిస్తావు? మన శ్వాస మీద ధ్యాస పెడితే మనస్సు అనేది కంట్రోల్ వస్తుంది. ఈ మన ధర్మరాజు గారి మహాభారతంలో యక్షుడు ప్రశ్నిస్తారు, అదొక పెద్ద కథలేండి. మా ఫాదరు జి కోటయ్య గారు, మా ఫాదరు 18 పర్వాలు, మహాభారతం, రామాయణం ఇవన్నీ నాకు చెప్పారు. ఆ విజ్ఞానమే నేను ఈరోజు చెప్తాను. థ్యాంక్స్ మై ఫాదర్. రీసెంట్గా ఆయన కాలగర్భంలో కలిసిపోయారు. ఓకే, అయితే ఈ యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుని యక్షుడు అడుగుతారనమాట. ఏమని? గాలి కంటే వేగమైనది ఏది అంటే మనసు. ఇక్కడ ఉంటుంది వెంటనే అమెరికాలో మా సిస్టర్ ఏం చేస్తుందో, దుబాయ్లో మా సిస్టర్ సెకండ్స్లో వెళ్ళిపోతారు. అంత ఫాస్ట్, అంత కోతి మనసుని మనం ఏం చేయాలంటే కొద్దిగా నా ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలి. ఎలా తగ్గిస్తామంటే చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనకి అందరికీ తెలుసు, ట్రాఫిక్ సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్ వెళ్తూ ఉన్నప్పుడు ఆడు సిగ్నల్స్ వేసినప్పుడు అన్నీ అలా ఆగిపోతాయి కదా. అదే మాదిరిగా ఆలోచనలని కొంచెం సేపు 30 సెకండ్స్ పాస్ చేయండి, జస్ట్ ఆపేయండి. ఆ 30 సెకండ్స్ ఎప్పుడైతే ఆపుతావో ఆ 30 సెకండ్స్ కొంచెం రీఛార్జ్ అవుతుంది. అప్పుడు కొంచెం రీఛార్జ్ చేసుకుంటూ ఉంటే సాయంత్రానికి కొంచెం మనసు ఏమవుతుందంటే నెమ్మదిగా దాని యొక్క స్పీడ్ని 4కి తీస్తుంది. ఇది 40 డేస్ పడుతుంది. మీరు నెమ్మదిగా ఖచ్చితంగా ట్రైనింగ్ చేసుకోండి, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. తాబేలు ఉంది, 400 ఇయర్స్ బతుకుతుంది. ఎలాగో తెలుసా? ఇంద్రియాలన్నీ బయటికి పడుతుంది, దాని పడలేనప్పుడు అన్నీ లోపలికి తీసుకుంటారు. మనం అట్లా కాదుగా, 24/7 మనం అంతా ఎక్స్పోజర్ బయటికి ఇన్ డేటా, ఇన్పుట్. ఏం చేసుకుంటావు అంత డేటా? ఏమైనా ఉపయోగపడుతుందా? ఏం ఉపయోగపడుతుంది? నీ ఎనర్జీ లాస్, లైఫ్ స్పాన్ తగ్గిస్తావు, నీకు నువ్వే తగ్గించుకుంటున్నావు. అది కానట్టుగా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్. నాకు పత్రిజీ గారిది ఒక మంచి కొటేషన్ బాగా నచ్చుతుందండి. నో జడ్జిమెంట్, నో కమిట్మెంట్, నో ఇన్వాల్వ్మెంట్. ఎవడి సిలబస్ వాడిది, కరెక్టే. ఎవడి కర్మలతో వాళ్ళ జీవితం తెచ్చుకుంటాం. మనకే టన్నులు ఉంది. అది కానట్టు మనం వేరే వాళ్ళ జీవితంలో చేతులు పెడతాం. దీని తోడు టీవీలలో సీరియల్స్, ఆమెను ఈ మెట్ట కొట్టాలా, ఈమెను ఆ మెట్ట కొట్టాలా, ఇదే వ్యవహారం. ఏంటి వాటి వల్ల ఉపయోగం? టెక్నాలజీ పెరగాలి కానీ లైఫ్ స్పాన్ పోతుంది. మొన్న చూశాను, ఒక ఆవిడ భర్త చనిపోయారండి. ఆవిడ అదేదో ఏఐ టెక్నాలజీ అంట, అతను వచ్చాడు చూసి ఏడుస్తుంది. గతంలోకి వెళ్ళి ఏం చేస్తావు? వర్తమానంలో జీవించు. గతంలో నేర్చుకో, వర్తమానంలో జీవించాలి. ఆ A1 టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, నాకు అంత టెక్నాలజీ నాకు బాగా తెలియదండి. ఆ టెక్నాలజీ నువ్వు చూసుకొని ఏడ్చి దానివల్ల ఏంటి ఉపయోగం? నెక్స్ట్ జీవితానికి అది ఏడుపుగా ఉంటే ఆ యొక్క సిచ్యువేషన్, ఆ పెళ్ళో ఏదో అదంతా నెగిటివ్గా వచ్చేస్తుంది కదా.
ఎవరైనా చనిపోవాల్సిందే కదా. ఎవరన్నా 120 ఏళ్ళు 200 ఏళ్ళు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బాబాజార్లో అయితే లేరు. నేనైతే ఉండను. ఉండాలనే నేను చెప్పడం, ఉండమనే చెప్పడం. ఉండాలంటే ఏం చేయాలి? నిద్ర బాగా పడితే శరీరంలో క్లెన్సింగ్ జరుగుతుంది, రీఛార్జ్ ఉంటుంది. రీఛార్జ్ ఎప్పుడైతే బాడీ హ్యాపీగా ఉంటుంది, ఆక్సిజన్ అంతా సరఫరా అవుతుంది, స్కిన్, హెల్త్ అన్ని ఆర్గాన్స్ చక్కగా పనిచేస్తాయి. స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలి కదా మనం ఇక్కడికి వచ్చి. ఈఎంఐలు, బజాజ్ ఈఎంఐ నేను కూడా, బట్ నా యొక్క పాకెట్ పర్మిట్ అంతే తీసుకుంటా, ఎక్కువ తీసుకో. క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మనల్ని ఓవర్ స్ట్రెస్కి గురి చేస్తున్నాయి. మన లైఫ్ స్పాన్ ఏం చేస్తున్నాయి? రెడ్యూస్ చేస్తున్నాయి. సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తే కూడా నాకు ఒక్కోసారి జాలేస్తుంది. విపరీతంగా మనీ సంపాదిస్తారు, దాన్ని అనుభవించడానికి నీ శరీరం సహకరిదే. మరి ఎందుకు నువ్వు సంపాదించినట్టు? సంపాదన వద్దనట్ల నేను సంపాదిస్తాను, కానీ లిమిటెడ్గా, ధర్మబద్ధంగా, సంతోషంగా ఉండాలి కదా. అది కదా జీవితం మధురిమ. అట్లా కాకుండా నేను పోయి ఒక 10 కోట్ల విల్లా తీసుకొని దాని ఈఎంఐ కట్టలేక అల్లల్లాడటం అదొక జీవితమా? అది మన యొక్క యుక్తాయుక్తాల మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఎనర్జీ ఉంటేనే ఈ హ్యూమన్ బాడీకి అన్నిటికంటే ఎక్కువ డబ్బు తక్కువ చేయాలన్న ఉద్దేశమే కాదు, డబ్బు కావాలి. అది అనుభవించాలంటే ఈ దేహం ఉండాలి. ఈ దేహం ఉండాలంటే ఇచ్చిన దేహాన్ని నువ్వు ధర్మంగా, హ్యాపీగా, ఆలోచనలు కూడా మనం ఏం చేయాలి? మంచి ఆలోచనలు చేయాలి. ప్రేమ వైపు ఉండండి, పోయేదేముంది? క్షమించండి, పోయేదేముంది? ఏమన్నా పోతుందా? మన మనసుకి మనమే నెగిటివ్ ఆలోచనలు ఎందుకు ఇస్తున్నాం? ఇవ్వకూడదు. మనిషి సంతోషం వైపు హ్యాపీగా ఉంటాడు. దుఃఖం వైపు 1 రోజు ఏడుస్తాం, 2 రోజులు ఏడుస్తాం, 3 రోజులు ఏడుస్తాం, 4వ రోజు విసిగొస్తుంది. ఏడుపు నచ్చదు, కానీ ఏడుపే డేటా ఇన్పుట్ ఇస్తాం. ఒక రకంగా ఆలోచిస్తే పశువులకి పాపం తినడం, తాగడం, మైదనం అదే ఉంటుంది. మనకి బయట వాళ్ళ 5 ఇంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. 5 ఇంద్రియాలు ఇన్పుట్ 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 ఇన్పుట్. అయితే బుద్ధి అని ఒక స్టీరింగ్ ఇచ్చాడు. దాన్ని గనక మనం వింటే, దాన్ని గనక మనం కంట్రోల్లో పెట్టుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. అదే మాదిరిగా అశ్వగంధ 1 స్పూన్ పౌడరు వేడి పాలల్లో తాగండి. ఈ శరీరానికి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత కలిగి ప్రేమతత్వంతో నిద్రపోండి. అందరినీ క్షమించేయండి. మనం ఎవరమండి? మనము ఎన్ని రోజులు ఉంటాం భూమి మీద? ఎక్కువ రోజులు ఉండాలని నేను చెప్పడం, ఎక్కువ రోజులు జీవించాలనే నేను మీకు ఈ యొక్క అవేర్నెస్ ఇస్తున్నాను. నిజంగా నేను ప్రేమతత్వంతో ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు, బుద్ధుల వారు చెప్పారు కదా, ఆత్మజ్ఞానం. మనిషి ఎప్పుడు ప్రేమతత్వంతో ఉంటే మనకి పోయేది ఏమీ లేదు. ఒకటి కర్మ ఒకటికి పోదు. రెండవది, చిన్న పిల్లల్ని చూస్తే చాలా బాధ వేస్తుందండి. ఎందుకంటే ఆ పిల్లలకి 12 డేట్ మారాల. నిద్ర సరిపోదు. నిద్ర సరిపోనప్పుడు వాడికి ఓపిక ఉండదు, చదువుకోవడానికి ఓపిక ఉండదు. మేము చిన్నప్పుడు హ్యాపీగా వారానికి ఒకసారి మా నాన్న వాళ్ళు సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు. అడవి రాముడు, దానవీర సూర్యకర్ణ. ఒక వారంలో అయ్యేది. ఇప్పుడు అలా కాదే, బెడ్రూముల్లోకి టీవీలో వచ్చేసినాయి, సెల్ ఫోన్లో వచ్చేసినాయి. సెల్ ఫోన్ మంచిదే, బట్ దాన్ని వాడుకునే రీతిలో వాడుకోవాలి కదా. నిద్రలు చెడగొట్టుకొని ఎంతసేపు డాటా తీసుకుంటే నీ ఎనర్జీ లాస్ అయితే నీ జీవితమే కదా పాడవుతుంది. దానివల్ల ఏంటి నీకు ఉపయోగం? ఏదైనా మితంగా వాడుకోవడం రావాలి. మితంగా వాడుకుంటేనే మనకి చక్కటి నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. ఎప్పుడైతే సెటిల్డ్ మనసుగా ఉంటామో అప్పుడు వాళ్ళకి ప్రకృతి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాం. బస్సులో వెళ్తున్నాం,
టికెట్ తీసుకొని బస్సు ఎక్కాను. ఎక్కినప్పుడు ఆ మనిషి ఎలా కూర్చుంటారు, అదే యాడ్లో తమన్నా అన్నట్టు ఇలా రాణిలా కూర్చుంటారు. అదే టికెట్ లేని వాడు ఎలా కూర్చుంటాడు, భయంగా కూర్చుంటాడు. అప్పుడే పట్టేస్తాడు టీటీ. అదే మాదిరిగా విశ్వము ఎవడైతే ధర్మంగా ఉన్నాడో, ఎవడైతే హ్యాపీగా ఉన్నాడో వాడికే సహకరిస్తుంది. ఆడి ఏ పని చేపట్టినా సక్సెస్. నువ్వు వేవరీగా డిస్టర్బ్డ్గా ఉన్నావు, అప్పుడు నువ్వు నీకే దిక్కు తెలియట్లా, మరి నీకు డబ్బులు నీకు విశ్వము పంచభూతాలు సహకరిస్తే అవి మిస్యూజ్ చేస్తావు కదా. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఏమన్నా ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. మీరు చక్కగా నిద్రపోవడానికి ముందు ఏం చేయాలంటే నెమ్మదిగా స్లో డౌన్ శ్వాసని నెమ్మదిగా 10 సార్లు అంకె లెక్కపెట్టి ఇన్హేల్ ఎక్స్హేల్ అలా 10 టైమ్స్ రిలాక్స్ అనుకొని మనకి ఉదయం నుంచి ఎవరెవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరికీ కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పండి. అమ్మకి, నాన్నకి, శరీరానికి మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళు, అందరూ చెడ్డవాళ్ళు. మనం ఎలా ప్రొటెక్ట్ అవ్వాలో చూసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మనము రిలాక్స్ మోడ్లో పెట్టుకుంటామో ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది. కానీ సామాన్యంగా మనసు కోతి. ఆ కోతిని ఏం చేయాలంటే మనమే నెమ్మదిగా బుజ్జగించి, ఒక పాపాయికి చాక్లెట్ ఇచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చి మా తల్లి కదా, మమ్మ కదా గోల్ చేయబాకమ్మని ఎలా అంటామో, మనసుని కూడా అది గొప్ప టూల్, అది వరం. అది లేకపోతే కుదరదు, ఉండాలి. కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. మంచి బిర్యానీ ఏదో పెట్టారు, తింటే ఆ ఫీల్ అనుభవించాలి. మంచి స్మెల్ వచ్చింది, ఆ ఫీల్ మనసుతోటే అనుభవిస్తాం. ఒక మంచి పువ్వు చూస్తాం, ఫీల్ మంచి మనసుతోటే అనుభవిస్తాం, థ్యాంక్స్ టు మనసు. కానీ దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. కూర్చోంటే కూర్చోవాలి, లేగవాలంటే లేవాలి. అలా ఎప్పుడైతే ఉంటావో ఆ మనిషి లైఫ్ బృందావనం అయిపోతుంది. ఆ మనిషి లైఫ్ అద్భుతంగా జీవిస్తాడు, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.